ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపించేటువంటి ప్రతి ఒక్కరూ ఆయన సన్నిధిలో ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆయనకు లోబడ్డానికి మనం ఇష్టపడేటువంటి హృదయాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. కనుక ఈ దినాన దైవ సన్నిధిలో మన హృదయం ఎప్పుడైతే ప్రభు వైపు తిరుగుతుందో అప్పుడు మన ముసుగన్నది మన హృదయంలో నుంచి తీసివేయబడుతూ ఉంటుంది. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం, తగ్గిపోవచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలు తేరు చూడకుండానట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. ఎందుకంటే మరణకారణమైనటువంటి పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించిందైన మహిమతో కూడిందైనప్పుడు, అందుకే మోషే ముఖం మీద ప్రకాశించున్న ఆ మహిమ తగ్గిపోయినదైనను ఇశ్రాయేలు అతని ముఖమును తేరు చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడిన ఈ విషయములలో మహిమ లేనిదాయను. తగ్గిపోనిదే మహిమ గలదై ఉండిన ఎడల నిలిచినది మరీ ఎక్కువ మహిమ గలదై ఉంటుంది కదా. మోషే చేస్తున్నటువంటి పరిచర్యను బట్టి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, అతను దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, అతని మొహం బహుగా ప్రకాశించినప్పుడు, అతని యొక్క వెలుగైతే మొహంలో అతను చూడలేక ముసుగు వేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాము. కానీ తగ్గిపోతున్నటువంటి మహిమే ఇటువంటి గొప్పది ఉన్నట్లయితే, ఈరోజు ప్రకటించబడుతున్నటువంటి వాక్యం విలువను కానీ మనం గుర్తించినట్లయితే అది ఎంత మహిమకరమైనదిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు గొప్ప మహిమ కలిగినటువంటి సన్నిధి మనతో ఉంది కనుక దానిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈరోజు దేవుని యొక్క లేఖనాల యొక్క సన్నిధి అది మనకు ఎంతో విలువైనది, ఘనమైనది. ఆ యొక్క లేఖనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు, దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన మొహం మీద ఏ ముసుగైతే నిలిచి ఉంటుందో దాన్ని తీసివేయబడాలని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది. హృదయాలను చూసేటువంటి దేవుడు మన హృదయంలో ఏముందో అతను స్పష్టంగా చూడగలడు. అతను మనతో మాట్లాడినప్పుడు ఆ యొక్క ముసుగు తీసివేయబడేలాగా మనం ఆయన సన్నిధిలో లోబడేలాగా మనం సిద్ధపడాలి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండునో. మనమందరం ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, ఈరోజు దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది, భయం అనేది ఉండదు, దిగులు అనేది ఉండదు. కనుక దేవుడు మాటలు వింటూ ఉన్నప్పుడు మనం సంపూర్ణమైనటువంటి విడుదల మనం పొందుకుంటాం, మనం గ్రహించుకోగలగాలి. కాబట్టి ఈ దినాన్న దైవ సన్నిధిలో నీ లేఖనాలు చదువుతూ ఉన్నప్పుడు, లేఖనాలు మన హృదయంలో లోతుగా కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అన్ని విషయాలు విడిపించబడతాము, మనం బలం పొందుతాము. ఆయన సన్నిధితో, ఆయన శక్తితో, ఆయన బలముతో మనం నిరంతరము కూడా గొప్ప మహత్యం పొందినటువంటి వారుగా ఆ యొక్క మహత్యం యొక్క సన్నిధిని మనం ఎల్లప్పుడూ కూడా మనం అనుభవిస్తాం. కనుక వాక్యం ఎక్కడైతే ఉందో అక్కడ సంపూర్ణమైనటువంటి విడుదల ఉంది. వాక్యం ఎక్కడైతే వచ్చిందో అక్కడ చీకటికి తావే లేదు. కనుక వాక్యం ఒక మనుషుని దగ్గరికి వచ్చినప్పుడు తన హృదయాన్ని అతను పరిశీలన చేసుకొని ఆశల యొక్క నాశన కోపంలో అతను నిలిచి ఉండకుండా బంధకాలు కలిగినటువంటి స్థితి నుంచి విడిపించుకొని దేవుడిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఈవుల కింద మనం స్థిరపరచబడాలి. కాబట్టి ఉదయకాలాన ప్రతి ఒక్కరూ దేవుడి లేఖనాలు వింటూ ఉంటుండగా దేవుడు నడిపింపుకి లోబడి అన్ని విషయాల్లో విడుదల పొందాలి. వాక్యంతో మనం ఏకీపించాలి. ప్రభు, ఇదిగో నీ లేఖనాలను గ్రహించుకోవడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేసి నీ లేఖనాల ద్వారా దుష్ట సంబంధమైన ప్రతి సన్నిధిని నుంచి విడిపింపబడినట్టుగా కృప దయచేయమని, మహిమతో నీకు నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని, నీ శాశ్వతమైన సన్నిధితో మొదలుకొని సదాకాలం తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.